యాజమాన్య పద్ధతులతో తాటాకు తెగులు నివారణ. ఆక్వా చెరువుల్లో సాగు చేసే రోహు, కట్ల వంటి తెల్ల చేపలకు తాటాకు తెగులు సోకితే అవి మృత్యువాత పడి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా ఈ తెగులు నివారించవచ్చని ఆక్వా రంగ నిపుణుడు అడబాల గోపాలరావు రైతులకు సూచించారు. ఇది చేపల మొప్పలకు సోకుతుంది. ఇది ఆశించిన చేపల్లో గిల్స్ మొప్పలపై తెల్లటి పొక్కులు, చారలు వస్తాయి. వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పుడు మొప్పలు ఒకదానికొకటి అంటుకుపోతాయి. వాటి నుంచి స్రావం విడుదలవుతుంది. నీటిలో ఆక్సిజన్ సక్రమంగా తీసుకోలేవు. నీటిలో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉంటే చేపలు మృత్యువాత పడతాయి. ఈ వ్యాధి కట్ల చేపలకు సోకితే ఒకేసారి ఎక్కువ సంఖ్యలో చనిపోతాయి. వ్యాధి సోకిన చేపలకు తక్షణ చికిత్స ఉండదు. నిపుణుల సూచనలు పాటిస్తూ ప్రభుత్వ అనుమతి ఉన్న వ్యాధి నిరోధక ఔషధాలను చేపలకు మేతలో కలిపి అందించాలి. ప్రతి 15 రోజులకు ఒక పర్యాయం చెరువులో నీటిలో శానిటైజర్ చల్లాలి. నెలకు ఒక పర్యాయం ప్రభుత్వ అనుమతి ఉన్న క్రిమి సంహారక మందులు నీటిలో చల్లాలని గోపాలరావు సూచించారు. మన రొయ్యరాజు యాప్ ని డౌన్లోడ్ చేసుకుని లబ్ధి పొందండి.